ది లార్డ్. ప్రభువుకు స్తోత్రములు, మీకు నా వందనములు. ప్రభు బిడ్డలారా, ఇర్మియా గ్రంథమును ధ్యానము చేయుచున్నాము. ఇర్మియా గ్రంథములో 52 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాలన్నిటినీ టాపికల్ గా లేదా క్రోనలాజికల్ గా, విషయపరంగా గాని సందర్భ పరంగా గాని ఒకదాని వెంట ఒకటి క్రమపరచి చదవటానికి వీలు కాదు. కాబట్టి ఈ గ్రంథమును అర్థం చేసుకోవాలంటే 3 భాగాలుగా విభజించి ఆ 3 భాగాలలోని ధ్యానాలను మనం గ్రహించి ఇర్మియా గ్రంథాన్ని సులభంగా అర్థం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి ప్రారంభించుకుంటున్నాం. ఘనమైన తండ్రి, ఇర్మియా గ్రంథాన్ని మాకు నేర్పండి. ఎంతో విలువైన గ్రంథం. జీవిత కాలము పోరాడిన నీ దాసుడు పోరాటములో నీ మాట మీరక నీ పక్షాన గురి దరి చేరిన ప్రవక్త. ఇందులో మేము నేర్చుకోవలసిన పాఠాలు, కోకొలలు, సమయ హద్దుబాటులో అవసరమైన వాటిని మాకు అనుగ్రహించుమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువులారా, ఇర్మియా గ్రంథము కొంత క్లిష్టమైనదని, కష్టమైనదని, అర్థం కావటం లేదని అనేవారు చాలా మంది ఉన్నారు. యెషయా గ్రంథాన్ని సులభంగా, ఇష్టంగా, వాగ్దానాల పూర్వకంగా చదవగలిగినంత ఇర్మియా గ్రంథంలో మనకు తోచదు. కారణం, ఇర్మియా విలపించు ప్రవక్త, పోరాడిన ప్రవక్త, దేవుని భారము, వేదన కలిగి ప్రజల యొద్ద జీవిత కాలము విలపిస్తూ ప్రవచించిన ప్రవక్త. అందులోకి మనం దిగి అందులోనికి మనం మన మనస్సును ఉంచి గ్రహించితేనే తప్ప ఇది అర్థం కాదని నేను మొదటిగా మనవి చేస్తున్నాను. భారంతో ప్రార్థన చేసి ఈ క్లిష్టమైన పుస్తకాన్ని మాకు తేటగా అర్థం చేయి ప్రభువా అని ప్రభు పాదాల యొద్ద కనిపెట్టి సిద్ధపరిచి మీ ముందుకు తెస్తున్నాను. చాలా నిదానంగా చెప్తాను. ఈ విషయాలు మీరు రాసుకొని మీ వ్యక్తిగత ధ్యానంలో, బైబిల్ స్టడీలో గ్రహించి అనేకులకు అందించాలని నేను మనవి చేస్తున్నాను. ఇర్మియా గ్రంథాన్ని 3 భాగాలుగా విభజించి చదివితే మనకు తేటగా అర్థమవుతుంది. మొదటి భాగం ఇర్మియాను దేవుడు ప్రవక్తగా సిద్ధపరిచిన విధానం. రెండవ భాగం యూదా రాజ్యాన్ని ఏలిన 20 మంది రాజులలో చిట్ట చివరి 5 పాలనలో ఇర్మియా ప్రవక్తగా ఉన్నాడు. ఈ 5 పాలన తదుపరి వీరు బబులోనుకు చెరగొని పోబడుతున్నారు. ఈ సందర్భంలో ఇర్మియా నిలబడి ఆ రాజుల పాలనలో తాను పోరాడి దేవుని ఉద్దేశాన్ని, మాటలను ప్రవచిస్తూ వారి ఎదుట నిలబడ్డాడు. కాబట్టి రెండవ భాగంగా ఈ చివరి 5 రాజుల పాలన, ఈ పాలనలో ప్రవక్త అయిన ఇర్మియా పోరాటం, ప్రవచనం అనేది నేర్చుకుందాం, ధ్యానం చేస్తాం. ఆ తర్వాత 3వ భాగంగా ఈ 5 రాజుల పాలనలో ఇర్మియా ఏ రాజుల కాలంలో ఏ అధ్యాయాలు రాసినాడు అనేది నేర్చుకుందాం. అప్పుడు ఆయా అధ్యాయాలు ఆయా రాజు కాలంలో, పాలనలో, సందర్భంలో, శ్రమలలో వ్రాయబడ్డాయి అని అర్థం చేసుకొని అధ్యాయాలన్నిటినీ మనం కలిసికట్టుగా నేర్చుకోగలుగుతాం. ఇప్పుడు ముందుకు వెళదామా? మొదటి భాగమును నేర్చుకున్నాం గత బైబిల్ స్టడీలో. ఇప్పుడు రెండవ భాగానికి వెళదాం. ఈ రెండవ భాగంలో 5 రాజుల పాలన, ఆ పాలనలో ఇర్మియా పోరాటం, ప్రవచనం, ఇది రెండవ భాగం. నంబర్ 1, 5 రాజులు ఎవరు, వారు ఎంతెంత కాలం పాలించారు అనేది తెలుసుకుందామా? ఈ 5 రాజులు ఎవరంటే యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. వీరు ఎంతెంత కాలం పాలన చేసినారు అంటే యోషియా
31 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. ఆయన కుమారుడైన యెహోయాహాజు 3 నెలల 10 రోజులు పరిపాలన చేసినాడు. యెహోయాకీము 11 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. ఆయన తరువాత వచ్చిన యెహోయాకీను 3 నెలలు పాలన చేసినాడు. ఆ తరువాత వచ్చిన చివరి రాజు సిద్కియా 11 సంవత్సరాలు పాలన చేసినాడు. ఇది రాజులు వారి పాలనా కాలం. నేను మరొకసారి రిపీట్ చేస్తాను, జ్ఞాపకం పెట్టుకోండి, ఇలా నోట్ చేసుకోండి త్వరగా. యోషియా 31 సంవత్సరం, యెహోయాహాజు 3 నెలలు, యెహోయాకీము 11 సంవత్సరాలు, యెహోయాకీను 3 నెలలు, సిద్కియా 11 సంవత్సరాలు. ఈ మొత్తం బేరీజు వేసుకుంటే యిర్మీయా 46 సంవత్సరాలుగా ప్రవచించినాడు. శ్రమలు పడ్డాడు, కన్నీటితో ప్రవచనాలు ప్రవచించినట్టు ఎంత మాదిరిగానో మన ముందు యిర్మీయాను ఉంచుకోగలం. ఇప్పుడు ఈ రాజులు క్యాలెండర్ ఇయర్స్ ను బట్టి మనం చరిత్ర పూర్వకంగా చదువుకోవాలి కదా. క్యాలెండర్ ఇయర్స్ చరిత్రను బట్టి ఏ కాలంలో ఉన్నారంటే, క్రీస్తు పూర్వము 638 నుంచి 608 వరకు యోషియా పాలన, 608 నుంచి 597 వరకు యెహోయాహాజు యెహోయాకీము పాలన, 597 నుంచి 586 వరకు యెహోయాకీను సిద్కియా పాలన అనేది క్యాలెండర్ ఇయర్స్ ని బట్టి మనం తెలుసుకోవాలి. ఇది నేను మరోసారి రిపీట్ చేయనా. యోషియా కాలం క్రీస్తు పూర్వము 638 నుంచి 608 వరకు. ఆ తరువాత యెహోయాహాజు యెహోయాకీముల పాలనా కాలం క్రీస్తు పూర్వం 608 నుండి 597 వరకు. ఆ తరువాత యెహోయాకీను సిద్కియాల పాలనా కాలం 597 BC నుండి క్రీస్తు పూర్వము 586 వరకు. ఆ తరువాత 586 నుండి 580 వరకు కూడా చరిత్ర ఉంది యిర్మీయా గ్రంథంలో. అంటే ఈ కాలంలో యూదా యెరూషలేము పూర్తిగా దోచుకొనబడి బబులోను పాలైంది. అయినను ఆ కాలంలో యిర్మీయా యెరూషలేములో ఏడుస్తూ ప్రవచించారు. ఆ తరువాత యిర్మీయా మీద ప్రజలు తిరగబడి బబులోను మీద ఉన్న కోపం చేత యిర్మీయాను ఐగుప్తునకు బలవంతాన తీసుకెళ్లినట్టు, ఐగుప్తులో అక్కడ ఆయన ప్రవచిస్తూ ఉన్నప్పుడు ఓర్చుకోలేని ప్రజలు యిర్మీయాను రాళ్లతో కొట్టి చంపగా తహపనేసు అనే చోట యిర్మీయా మరణించినట్టు మనం చదవగలం. ప్రభు బిడ్డలారా గమనించండి, ఈ 2వ భాగంలో ఇంతవరకు రాజుల పాలన, రాజులు ఏ కాలంలో పరిపాలించారు, ఎవరెవరు పరిపాలించారు అనేది ధ్యానం చేశాం. ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశానికి వెళుతున్నాం. ఏంటంటే, ఏ రాజులు ఏ రీతిగా పాలించారు, ఆ పాలనా కాలంలో దేవుడు ఏ ప్రవచనం చేత యిర్మీయాను వారి ముందుకు పంపాడు అనేది మనం గ్రహించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. యిర్మీయా గ్రంథం అంతటికి ఇదే మూలం. ఇప్పుడు ఒక్కొక్క రాజు దగ్గరికి వెళ్ళి ఆయన ఏ రీతిగా పరిపాలించాడో ధ్యానం చేద్దామా. మొదటి రాజు యోషియా. అబ్బో, చాలా భక్తిపరుడైన రాజు. యూదాను పాలించిన రాజులలో చివరి భక్తిపరుడైన రాజు యోషియా. ఈ యోషియా ప్రజల ఎదుట నిలవబడి చూచినప్పుడు తనకు ముందున్నాడే మనష్షే అనే దుర్మార్గుడైన రాజు 55 సంవత్సరాలు పరిపాలించి
విగ్రహారాధనను పెంచి దేవాలయమును పాడు చేసిన దుర్మార్గుడు. ఆయన కాలంలో పాడైన యూదా పరిస్థితులను చక్కపరచటానికి దేవుడు యోషియాను లేపినాడు. యోషియా తన పితరుడు చేసిన పాడు అంతటిని బాగు చేయటానికి ఎన్నో రిఫర్మేషన్స్, సంస్కరణలు చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చదవగలం. వాటిని అన్నిటినీ చెప్పడానికి టైం లేదు, కానీ క్లుప్తంగా నేను 5 మాత్రం మీ జ్ఞాపకాన్ని తెచ్చి ముందు దాటి వెళ్ళిపోతానండి. అది ఏంటంటే, యోషియా 638 నుంచి 608 అని నేను చెప్పా కదా. ఈ పాలనా కాలం 31 సంవత్సరాలు. ఈ 31 సంవత్సరాల సంస్కరణ కాలంలో 13వ సంవత్సరంలో ఇర్మియా చేరాడు, ఆయనకు జత చేరాడు, తోడయ్యారు, కలిసి సంస్కరణలు చేసినారు. ఈ సంస్కరణల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే, అంతవరకు ఉన్న విగ్రహారాధనను, బలిపీఠాలు పడగొట్టటం వారు చేసిన మొదటి పని. దేవుని మందిరంలో నుంచి విగ్రహాలు తొలగించినారు, దైవారాధనను ప్రేరేపించినారు. రెండవదిగా పస్కాను ఆచరించినారు. ఇది దేవునికి ప్రీతికరమైన కార్యముగా తయారైంది. ఇందులో ఆనాటి మందిరంలో పరిచర్య చేసే హిల్కియా, ఆ తరువాత కూడా ఉన్న ఇర్మియా ఎంతో సహాయపడ్డారు. మూడవదిగా వారు మందిరాన్ని క్షాళన చేసేటప్పుడు ఆశ్చర్యకరంగా ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. యోషియా కాలంలో 18వ సంవత్సరంలో హిల్కియా యాజకుడు ఆ గ్రంథాన్ని దొరకగా తెచ్చి, అయ్యా రాజుగారు, మనకొక మేలైన కార్యం జరిగిందండి, దేవుని ధర్మశాస్త్రం గ్రంథం ఇదిగో అన్నాడు. ఎంత సంతోషించాడో యోషియా. ఆ గ్రంథాన్ని తరచి చదివి ప్రజలకు నేర్పించి, మందిరంలో దేవుని కార్యాలు, యూదాలో ధర్మశాస్త్ర కార్యాలు జరగాలి అని రాజుగా శాసించి జరిగించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐదవదిగా ఇర్మియా తనకు తోడ్పడి రాజును ప్రోత్సహిస్తూ, రాజు దేవుని కార్యాలను, దేవుని చిత్తమును ఎరుగునట్లు చేసి బోధకుడై, ప్రవక్త అయి యోషియా ముందు నిలబడి ముందుకు నడిపించినాడు. కార్యకారిగా హిల్కియా అందులో ఉన్నాడు. ఇట్టి గొప్ప కార్యాలు యోషియా కాలంలో జరిగిందని మనం గ్రహించగలం. అయితే సాతానుడు ఊరుకుంటాడండి? ఒక మంచి కార్యము జరుగుతుంటే సాతానుడు వెను వెంటనే ఉంటాడని మనం అనుభవిస్తున్నాం. జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలండి. దానికి ఉదాహరణ ఇదే. ఏంటంటే, ఆ దినాలలో ప్రాముఖ్యమైన రాజ్యాలు 3: ఐగుప్తు, అష్షూరు, బబులోను. ఒకదానికొకటి పోరాడుకుంటున్నాయి. ఈ మూడింటికి మధ్యలో ఉన్న దేశమే పాలస్తీనా, పాలు తేనెలు ప్రవహించు దేశం. దీని కొరకు వారికి ఆరాటం. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఐగుప్తు రాజు అష్షూరును గెలవటానికి యుద్ధానికి వెళతాడు. ఆ వెళ్ళేటప్పుడు మెగిద్దోన్ అనే చోట వారు కలుస్తారు పోరాటానికి. అందులో యోషియా వెళతాడు, వాళ్ళతో కలిసి ఇంటర్ఫీర్ అవుతాడు. చెప్తాడు ఫరో నెఖో, ఆ ఐగుప్తు రాజు, రాజా నువ్వు వద్దు, మేము పోరాడుకొని అంటే ఈయన ఊరుకోక వెళ్ళి వాళ్లతో కూడా యుద్ధానికి సిద్ధపడగా యోషియా ఆ మెగిద్దోను చోట చంపబడతాడు. ఇది చాలా దుఃఖకరమైన విషయము అని మనం గమనించాలి. మెగిద్దోను యుద్ధంలో
ఆ రాజైన యోషియా వెళ్లి జోక్యం కలుగు చేసుకొని మరణించటం రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలో మనము గమనించగలం. ప్రోబిలరా గమనించండి, ఎంతో నేర్పరితనముతో సాగుతున్న సేవను సాతానుడు ఏ రీతిగా అడ్డుపడ్డాడో అది మనం గమనించాలి. కొన్నిసార్లు అనేక ప్రేరణలు వస్తాయి, దానిని అధిగమించగలిగితేనే గురి యొద్దకు చేరగలం అనేది మనం గ్రహించుదాం. ఎంతో లోతైన సత్యాలు ఉన్నాయి. నాకు ఫోన్ చేయండి, నేను మీకు వివరించాలనే నా ఆశగా ఉంది. యోషియా ఆ యుద్ధంలో మరణించగా ఆయన కుమారుడైన యెహోయాహాజును ప్రజలు రాజుగా నియమించుతారు. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట మనము గమనించగలం. యెహోయాహాజు రాజ్యానికి వచ్చిన తరువాత తండ్రి యొక్క సద్భావన, భక్తిపూర్వక పాలన తేలేకపోయినాడు. చాలా చింతకరమైన సంగతి. అప్పుడు ఆ ఐగుప్తు రాజు అయిన ఫరో నెకో ఏం చేశాడంటే ఈ యెహోయాహాజును తొలగించి శిక్షిస్తాడు దేవుడు వెంటనే. ఆయన సహోదరుడైన యెహోయాకీమును రాజుగా నియమిస్తాడు. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాట మనం గమనించగలం. ఇది 3వ రాజు నియామకం. క్రీస్తు పూర్వం 608లో జరిగింది. ఇక్కడ నేను ఆపుతానండి. ఇప్పటి వరకు 3 రాజుల జ్ఞాపకాన్ని తెచ్చుకున్నాం. ఎవరండి వాళ్ళు? యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము. యోషియా సంస్కరణలు, పొరపాటు చేత మరణం, తరువాత వచ్చిన కుమారుడైన యెహోయాహాజు, దైవ పాలన లేకపోగా దేవుడు శిక్షించిన శిక్షయే ఫరో నెకో ఆయనను తొలగించి ఆయన స్థానంలో ఆయన సహోదరుడైన యెహోయాకీమును నియమిస్తూ ఏం చేశాడంటే యూదా ప్రజలకు ట్యాక్స్ నిర్ణయించాడు. ఇంత వెండి, ఇంత బంగారు నువ్వు వసూలు చేసి నాకు తీసుకురా ఐగుప్తుకి అని ఆర్డర్ ఇచ్చి ఈ యెహోయాకీమును రాజుగా పెట్టాడు. ఫరో నెకో అనే ఐగుప్తు రాజు. తేటగా అర్థం చేసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఎవరి పాలన అనగా యెహోయాకీము పాలన అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ యెహోయాకీము ఎలా రాజు అయ్యాడు? యెహోయాహాజును ఐగుప్తు రాజు వెనుకకు పిలిచి ఐగుప్తుకు తీసుకెళ్లి పన్నును నిర్ణయించి వసూలు చేయటానికి యెహోయాకీమును పెట్టాడు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే యెహోయాహాజు ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఐగుప్తుకి వెళ్ళిపోయినాడు. ఐగుప్తునకు కొనిపోబడిన యెహోయాహాజు ఐగుప్తులోనే మరణించినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 34వ వచనంలో మనము గ్రహించగలము. ఈ రీతిగా యోషియా యెహోయాహాజు పాలన ముగిసింది. ఈ పాలన కాలం క్రీస్తు పూర్వము 638 నుండి 608 వరకు. ఇప్పుడు మరో పాలన కాలానికి వెళదామా? అదేంటంటే క్రీస్తు పూర్వము 608 నుండి 597 వరకు.
యెహోయాకీము దుష్టుడైన రాజు అని బైబిల్ సెలవిస్తుంది. ఈ రాజు గతంలో యోషియా చేసిన సంస్కరణలన్నిటినీ పాడు చేసిన ఈ యెహోయాకీము 11 సంవత్సరాలు పాలన చేసి, ఈ పాలనలో పన్ను వసూలు చేసి ఇందాక నేను చెప్పినట్టు ఫరో నెకోకు చెల్లించుతూ వచ్చేవాడు. ఈ యెహోయాకీము యోషియా సంస్కరణలను పాడు చేయటమే కాక ఎంత దుర్మార్గానికి ఒడిగట్టాడంటే, అప్పటి వరకు కష్టపడి కన్నీటితో ప్రవచించిన ఇర్మియా ప్రవచనాలు బారూకు రాస్తే ఆ గ్రంథం అంతటిని తెప్పించి తగలబెట్టిన దుర్మార్గుడు యెహోయాకీము. బబులోను రాజైన నెబుకద్నెజరు దండెత్తి ఐగుప్తును ధ్వంసం చేసి ఐగుప్తు పాలనలో ఉండే ఈ పాలస్తీనాను స్వాధీనపరుచుకున్నాడు. ఈ బబులోను రాజైన నెబుకద్నెజరు ఏం చేశాడంటే, తీసేయలే, నువ్వు ఫరో నెకో కింద ఉన్నవాడు గెట్అవుట్ అనలేదండి. అట్లాగే ఉండు, ఓ పని చెయ్యి, ఏంటంటే ఆ పను నాకివ్వు, ఇక మీదట ఇక నీది నా రాజ్యం, నిన్ను పెడుతున్నాను, పాలించేది నేనే, అధికారం నాకే, కానీ నిన్ను అక్కడ నియమిస్తున్నా నా పని చేయటానికి అన్నాడు. దీన్నే వ్యాసల్ అంటారు. కామెంటరీ బుక్స్ లో వ్యాసల్ అంటే అర్థం ఏంటంటే, ఒక రాజు తన భూభాగాన్ని మరొకరికి ఇచ్చి ఆ భూభాగ ఫలం రాజు అనుభవించటం అన్నమాట. అలాగా యెహోయాకీము నెబుకద్నెజరుకు వ్యాసల్ అయ్యాడు. బబులోను రాజైన నెబుకద్నెజరు దండెత్తి నా హ్యాండ్ ఓవర్కి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు యూదా యెరూషలేము ఫ్రీ ఫ్లోగా దండెత్తి వచ్చాడు. మందిరంలోనికి వెళ్ళాడు. యెరూషలేములోని మందిరము యొక్క బొక్కసంలో చేయబెట్టాడు. అక్కడ దేవుని మందిరంలో వాడబడుతున్న బంగారు పాత్రలను పట్టుకెళ్లి బబులోనుకు తీసుకెళ్లి తన దేవత బొక్కసములో ఉంచెను. ప్రభువులారా జ్ఞాపకం ఉంచుకోనండి, యూదాలో రాజుగా నియమింపబడిన యెహోయాకీము దుర్మార్గుడై విగ్రహారాధికుడై ప్రవక్తను ఎదిరించి ప్రవక్త ప్రవచనాలను తగలబెట్టిన తరువాత దేవుడు ఊరుకోలేదు, అధికారాన్ని తొలగించాడు. ఆయన అధికారమే కాదు, యెహోయాకీము అధికారం పోగొట్టుకుని నెబుకద్నెజరు క్రిందకి రావటమే కాదండి, ఫలితంగా యూదాలోకి పరాయి రాజు అడుగుపెట్టగలిగినాడు, నెబుకద్నెజరు అడుగుపెట్టగలిగినాడు. అంతేకాదు మందిరంలో అడుగుపెట్టగలిగాడు, మందిరంలోని బొక్కసంలో చేపెట్టగలిగాడు. బంగారు పాత్రలను తీసుకెళ్తుంటే నోరు మూసుకొని మాట పలుకు లేకుండా లోబడేటట్టుగా ఈ బుద్ధిహీనుడైన యెహోయాకీము సైలెంట్, మౌనమైపోయినాడు. బిళ్ళారా గమనించుదాం, దేవుని ప్రవచనాలకు దైవజనులైన ఇర్మియా లాంటి ప్రవక్తల మాటలకు అవిధేయత చూపితే ఉండింది బోయ ఉండి చుక్కున్నది బోయ అన్నట్టు అంటారే సామెత. యోధా పాడై బంగారు పాత్రలను పోగొట్టుకున్నదని మనం గమనించాలి. ఈ యెహోయాకీము కాలంలో ఎన్నో శ్రమలను అనుభవించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనంలో గాని, ఆ తర్వాత ఇర్మియా గ్రంథం 42, 43 అధ్యాయాల్లో కానీ మనం తేటగా చదవగలిగితే అక్కడ యూదా పాడైనది తెలియపరుస్తుంది. ఇంకా ముందున్న దినాలలో నెబుకద్నెజరు ఏ రీతిగా దండెత్తి నష్టపరుస్తాడో అనేది కూడా తెలియపరుస్తుంది. ఈ యెహోయాకీము దేవుని వాక్యమును బట్టి చూస్తే స్వయాన తన దుర్మార్గతనంలోని సహజ మరణాన్ని పొందాడు. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనాన్ని బట్టి ఆయన మరణించినాడు. ఆయన మరణం మేరకు తన కుమారుడైన యెహోయాకీనును రాజుగా చేసినారు. యెహోయాకీను రాజు అయినాడు. ఇప్పుడు
ఇంతవరకు నేను ఆపుతాను, సమయం అయింది కనుక. ఇక మిగిలిన 2 రాజులున్నారే, అనగా యెహోయాకీను, సిద్కియా, మరొక ఎపిసోడ్గా దైవవాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇంతవరకు దేవుని వాక్యంలో ధ్యానించిన విషయాలను మీ జ్ఞాపకానికి తెస్తాను. ఇర్మియా గ్రంథంలోని 2వ భాగం. ఈ 2వ భాగంలో యూదాను పాలించిన చివరి రాజులైన 5 యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియాల పాలనా కాలం, పాలనా విధానం, వారి పాలనలో ఇర్మియా ప్రవచించిన ప్రవచనాలు అనేది ఈ 2వ భాగం. ఈ 2వ భాగంలో యోషియా ఏ రీతిగా పాలించాడు, సంస్కరణలు, దేవునికి ఇష్టడై జీవించాడు తెలుసుకున్నాం. ఆ తరువాత ఆయన కుమారుడైన యెహోయాహాజును ప్రజలు రాజును చేయగా అతడు దుర్మార్గుడు కాగా దేవుడు ఆయనను ఫరో నెకో చేత తొలగించబడినట్లుగా చేసి ఆయన సహోదరుడైన యెహోయాకీమును రాజును చేసినాడు, అవకాశం ఇచ్చినాడు దేవుడు. యెహోయాకీము రాజ్య పాలనకు వచ్చినప్పుడు తాను దేవుని దృష్టికి దుష్టుడై పాపమునకు, విగ్రహారాధనకు ప్రోత్సహించి ఇర్మియా ప్రవచనాలను తగలబెట్టగా ఓర్వలేని దేవుడు నెబుకద్నెజరును పంపించి యూదాను, యెరూషలేమును స్వాధీనపరుచుకునేటట్టు చేశాడు. యెహోయాకీమును బబులోను రాజైన నెబుకద్నెజరుకు వాసల్గా ఉంచుకొని యెరూషలేమును దోచుకోవటానికి ఉపయోగించుకున్నాడు. ఇంతవరకు ధ్యానం చేశాం. మిగిలిన 2 రాజులను తర్వాత ఎపిసోడ్లో ధ్యానం చేసుకుందాం. ఈ ముగింపులో మనం దేవునికి ఇష్టలుగా ప్రవక్త ప్రవచనాల మేరకు లోబడితే సమృద్ధి ఉంటుంది. లేని ఎడల శత్రువైన సాతానుడు నెబుకద్నెజరు రూపంలో అనేకములను వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా దోచుకుంటాడు అని గుర్తెరిగి దేవుని వాక్యానికి లోబడటానికి ప్రభువు మనకు కృపనిచ్చునుగాక. ప్రార్థన. ఘనమైన తండ్రి, ఇర్మియా గ్రంథంలోని 2వ భాగం ద్వారా మమ్మను దర్శించినందుకు వందనాలు. ఇందులోని 5 రాజులలో 3 రాజులను ప్రస్తావించుకున్నాం. యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము నీకు లోబడి మాకు కలిగినది సమృద్ధిని అనుభవించున్నట్లు, సాతాను దోపుకు గురి కాకుండానట్లు మేము భద్రపడాలని, మమ్మల్ని మేము భద్రపరుచుకోవాలని నేర్చుకున్న ఈ మాటలు మాకు ఆశీర్వాదకరముగా చేయమని యేసు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృపా, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలము మనతో ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించునుగా. ప్రార్థన అవసరతల కొరకు ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయండి. 9404320800, 086123287005. మా అడ్రస్ రెవరెండ్ కె సుందరరావు, డోర్ నంబర్ 26-2-1543, వెంకటరెడ్డి నగర్, నెల్లూరు 524004.